వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికోసమే మీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వీక్షకులకు అందరికీ కూడా శుభములు తెలుపుతూ ఉన్నాను. నేను అనేక రోజులుగా రాజ్యాంగం కొనుక్కుందాము, కాన్స్టిట్యూషన్ కొనుక్కుందాము, ఒక చిన్న కాపీ అన్న కొనుక్కుందామని వెతుకుతూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఒక కాపీ కొనుక్కున్నాను. సమాంతర పబ్లికేషన్స్ వారి రాజ్యాంగము. ఇందులో ఆర్టికల్ 25 ఈ విధంగా చెప్తూ ఉంది. సో ద హెడింగ్ ఈజ్ మత స్వాతంత్రమునకు గల హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అంతరాత్మను అనుసరించి స్వాతంత్రము మరియు స్వేచ్ఛగా మతావలంబన ఆచరణ మరియు ప్రచారములకు హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమ కూర్చి తన నాలెడ్జ్ని అనేక రాజ్యాంగములను కూడా స్టడీ చేసి భారతదేశానికి సరిపోయే ఒక మంచి రాజ్యాంగాన్ని దేవుని కృపతో తయారు చేసి మనకి ఇచ్చాడు. మనకు 2 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి దేవుని వాక్కు అయినటువంటి, దేవుని ప్రేమ అయినటువంటి బైబిల్. రెండవది మన రాజ్యాంగం. 2 కూడా చాలా విషయాల్లో సిమిలారిటీస్ ఉంటాయి. స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, ప్రేమ గురించి బైబిల్లో ఉండే అనేక అంశాలే రాజ్యాంగంలో కూడా ఉంటాయి. ఎందుకు ఇలా ఉన్నాయంటే, అంబేద్కర్ గారు అప్పుడు ఉన్న రాజ్యాంగాలను ఆయన స్టడీ చేశాడు. అప్పుడు లీడింగ్లో ఉండే కంట్రీస్ రాజ్యాంగము బైబిల్ బేస్ మీదనే రాశారు. బైబిల్లో ఉన్నటువంటి సమానత్వము, స్వేచ్ఛ, ప్రేమ, అందరికీ ఒకే హక్కు, ఒకే న్యాయం అనే అంశాల మీద బైబిల్లో ఉంటే, ఆ బైబిల్ని బేస్ చేసుకుని రాసిన రాజ్యాంగాలను అంబేద్కర్ గారు కూడా స్టడీ చేసి మన భారతదేశానికి కూడా అటువంటి మంచి చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఇందులో ఆర్టికల్ 25 మత స్వాతంత్రమునకు గల హక్కు, పేజ్ నెంబర్ 141. అంతరాత్మను అనుసరించి స్వాతంత్రము మరియు స్వేచ్ఛగా మతావలంబన ఆచరణ మరియు ప్రచారములకు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ప్రజాశాంతికి, నైతికతకు మరియు ఆరోగ్యమునకు మరియు ఈ భూభాగంలోని ఇతర నిబంధనలకు లోబడి అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకు మరియు తనకు ఇష్టమైన మతమును స్వేచ్ఛగా అవలంబించుటకు మరియు ఆచరించుటకు, మరియు ఇది చాలా ఇంపార్టెంట్, దానిని ప్రచారము చేయుటకు ప్రజలందరికీ సమాన హక్కులుండును. ఆర్టికల్ 25 చాలా క్లియర్గా చెప్తుంది, ఈ భూభాగంలో పుట్టిన ప్రతి మనిషికి తనకి ఇష్టమైన మతాన్ని అవలంబించేకి, ఆచరించేకి, అంత మాత్రమే కాదు దాన్ని ప్రచారం చేసే కూడా హక్కు ఇచ్చింది మనకు రాజ్యాంగం. ఎవరో రోడ్డున పోయే వాళ్ళు, ఎవరో పని పాట లేని వాళ్ళు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 స్పష్టంగా చెప్తుంది. కాకపోతే దీని యొక్క అమెండ్మెంట్స్ కానీ లేదంటే దీనికి ప్రీరిక్విజిట్స్ కానీ ఏముంటాయంటే, మనము వేరే వాళ్లకు డిస్టర్బెన్స్ చేయకుండా, లేదంటే అభద్రత లేదంటే అశాంతి వాతావరణం కలిగించకుండా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మత స్వాతంత్రాన్ని చక్కగా ప్రచారం చేసుకొనవచ్చు. ఎవరు కూడా అది ఆపేదానికి, అడిగేదానికి హక్కు లేదు. ఒకవేళ ఎవరన్నా వచ్చి పని పాట లేని మిడిమిడి జ్ఞానంతో ఉండే వాళ్ళు వచ్చి బూతులు తిడుతూ, ఆపుతూ, దౌర్జన్యం చేస్తే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇంకా మనకు చాలా మంచి విషయాలు కూడా ఇచ్చారండి. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, మత, జాతి, కుల, లింగ భేద లేక జన్మస్థాన కారణాలను బట్టి వివక్షత చూపుటపై నిషేధం. ప్రభుత్వం ఏ పౌరునికి కేవలము మత, జాతి, కులం, లింగభేదం లేక జన్మస్థాన కారణాలను బట్టి వాటిలో దేనినైనాను బట్టి వివక్షత చూపరాదు. నువ్వు పలానా కులం వాడివి, నువ్వు పలానా ప్రాంతం వాడివి, నువ్వు పలానా మతం వాడివి అని చెప్పేసి గవర్నమెంట్ కానీ ఎవ్వరు కూడా ఒక మనిషి మీద, భారతీయ పౌరుని పైన వివక్ష చూపకూడదు అనేది స్పష్టంగా అంబేద్కర్ రాశారు. అదేవిధంగా ఆర్టికల్ 19 కూడా మనకి ఏం చెప్తుందంటే, వాక్ స్వాతంత్రం హక్కు, రైట్ టు ఫ్రీడమ్, భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలగు వాటి విషయంలో రక్షణ.
ఓకే, పౌరులందరూ వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రమునకు, శాంతియుక్తముగా ఆయుధములు లేకుండా సమావేశముటకు, అసోసియేషన్లు లేదా సంఘములు ఏర్పాటు చేసుకున్నటకు, భారతదేశ భూభాగమునందంతటను స్వేచ్ఛగా సంచరించుటకు మనకు హక్కు ఉంది. భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది. దీనికి అమెండ్మెంట్ లేదంటే ప్రీరిక్విజిట్స్ ఏమంటే, ఇతరులను నొప్పించకుండా, వేరే వాళ్ళ యొక్క గౌరవాన్ని అగౌరవపరచకుండా మనము మన భావ ప్రకటనను చేయొచ్చు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఇక్కడ చెప్తున్న స్వాతంత్రమే మనకు బైబిల్లో కూడా కనపడుతుందండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము నాకు చాలా ఇష్టమైన వచనము. ఏ భేదము లేదు. మీకు కూడా తెలిసి ఉంటుంది. ఒక నిమిషం అది చదువుతాను. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసు క్రీస్తు నందు మనమందరము ఏకముగా, సమానముగా ఉన్నాము. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ లేదు. ఇదే బైబిల్ చెప్పే సమానత్వము. ఎవరన్నా కూడా ఇటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటే సంఘంలో, నేను గొప్ప, నేను అధికుణ్ణి అంటే అది తప్పు. క్రీస్తు యేసునందు మనం అందరం ఏకముగా, ఒక్కరంగా ఉన్నాము. రాజ్యాంగం అయితే ఏం చెప్పిందో బైబిల్లో కూడా అదే ఉంది. బైబిల్లో ఏం చెప్పిందో రాజ్యాంగంలో కూడా అదే ఉంది. సమానత్వం, స్వేచ్ఛ, అందరము ఒకటే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్టు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకంలో ఉండే ఒక తల్లుంటి పుట్టినోళ్ళనో, లేదంటే ఇంకొక విధంగా పుట్టినోళ్ళనో, డబ్బు ఉండే వాళ్ళనో, ఆస్తులు ఉండే వాళ్ళనో, అధిక కులాల వాళ్ళను ప్రేమించలేదు. దేవుడు లోకంలో అందరినీ సమానంగా ప్రేమించాడు. అందరినీ ఒక్కటిగా చూశాడు. ఒక్క మనిషి నుంచే మొత్తం ప్రపంచాన్ని తీసుకొని వచ్చాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, సమానత్వం, స్వేచ్ఛ మన రాజ్యాంగం కూడా చెప్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.